నీ జీవితంలో ఒక్కొక్క సవాలును దేవుని కొరకు నమ్మకంగా నిలబడి దాటితే ఒక్కొక్క సవాల్ తర్వాత నీ జీవితంలో ఒక్కొక్క మెట్టెక్కిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. అనుకుంటే ఆ సవాలు నాకెందుకు వస్తున్నాయండి, నిన్ను దేవుడు హెచ్చించాలనుకున్నాడు, అందుకే వస్తున్నాయి. సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఆ సమస్యలలో నువ్వు దేవుని మీద ఆధారపడడం ద్వారా ఆ సమస్య నుండి విడుదల పొందిన వెంటనే నీకొక శ్రేష్టమైన ఆశీర్వాదము పంపించాలని. దానియేలును రాజు ఏం చేశాడంటే 48వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుని గాను నియమించెను. చాలండి. ఎలా హెచ్చించాడంటే రాజు బహుగా దేవుని కొరకు నిలబడిన దానియేలును దేవుడు బహుగా హెచ్చించాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ శక్తికి మించిన సవాలు నీ ఎదుట ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, ఆ సవాలు ఎందుకు వచ్చిందంటే దానియేలు సమయం తీసుకొని ఆర్యోకు వద్దకు వెళ్ళి నాకు కొంచెం సమయం కావాలి అని అడిగినట్లుగా నువ్వు సమయం తీసుకొని దేవుని బ్రతిమాలి గోజాడి ఆయన పాదాల మీద పడి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ సవాలు ద్వారా ఆ సమస్య ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుతున్నాడు. ఆ సవాలు ద్వారా నువ్వు కూడా దేవుని మీద ఎక్కువ ఆధారపడాలనేది దేవునికి ఇష్టం అండి, తెలుసా? ప్రతి విషయానికి మనం దేవుని మీద ఆధారపడితే ఆయనకి ఇష్టం. కొన్నిసార్లు పిల్లలు చేసుకోగలిగిన పనులు కూడా మన దగ్గరకు వస్తూ ఉంటే ఏమంటాం? చేసుకో, ఎప్పుడు నా మీద చికాకు వస్తుంది కదా. కానీ మన దేవునిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ టయర్డ్ ఆఫ్ లిసనింగ్ టు అవర్ ప్రేయర్స్. ఇప్పుడు ప్రతిసారి ఎవరి దగ్గరికైనా అవసరం వచ్చినప్పుడల్లా వెళ్ళి అడుగుతున్నారు అనుకోండి, కొన్ని రోజుల వరకు హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత అంటారు ఇంకెవరినైనా చూసుకోండి అయ్యా, ప్రతిదానికి నా దగ్గరికి వస్తారా? నేను అంత టైం ఇవ్వలేకపోతున్నా, నేను ఇంకంతకన్నా సహాయం చేయలేను, నా లిమిట్ అయిపోయింది అంటారేమో. మన దేవునిలోని గొప్పతనం ఏంటంటే దినం ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడుతున్నా, సమస్యలు చెప్పుకుంటున్నా విసుక్కోడు దేవుడు. హల్లెలూయా. ఈజ్ నాట్ టయర్డ్ ఆఫ్ లిసనింగ్ టు అస్. ఇంకొద్దు మాట్లాడకు అని చెవులో జోరిగలా చేరి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అని కాసేపు ఆపేస్తే అబ్బాయి చెవులు కొంచెం రెస్ట్. కానీ దేవుడు ఎప్పుడు రెస్ట్ కోరుకోవట్లేదండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే ఆయనకి ఇష్టం, మనం ఆయన మీద ఆధారపడడం ఆయనకు ఇష్టం, మనం అన్నీ ఆయనకు చెప్పుకోవడం ఇష్టం. ప్రతి పరిస్థితి నువ్వు చెప్పుకో, ఏం పర్వాలా. ఇంత చిన్నదా అని దేవుడు ఎప్పుడు ఇంత చిన్నదా అనడు, ఇంత పెద్దదా అని కూడా అనడు. హల్లెలూయా. ఇంత సామాన్యమైనదా అని కూడా అనడు దేవుడు, తెలుసా? చిన్న విషయానికి కూడా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ప్రతి చిన్న విషయంలో దేవుడు నీకు సహాయము, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కొన్నిసార్లు మనకంటే దేవుడు పెద్దవాడు కదండి, గొప్ప దేవుడు కదా, చిన్నవి చెప్పుకోవచ్చో. చిన్నవి కూడా నువ్వు దేవుని సన్నిధిలో చిన్న సమస్య, చిన్న బాధ, చిన్న వేదన, చిన్న సవాల్, చిన్న నిర్ణయం అయిండొచ్చు నీ జీవితంలో, అయినా దేవుని మీద ఆధారపడి ఈ చిన్న విషయం ప్రభా నేను చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా, ఎటు వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, చిన్న విషయాల్లో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన ఎంతో ఆనందిస్తాడండి. ఎందుకంటే ఆయన దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి సంసిద్ధుడే. మన దేవునికి ఉన్న పేరేంటంటే ఆయన సహాయకర్త. హల్లెలూయా. ఈజ్ అ గ్రేటెస్ట్ హెల్పర్. ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ హెల్పర్ అంటే ఎవరైనా ఉన్నారంటే అందరికీ సహాయం యెహోవా, అందరికీ ఉపకారి.